నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో దళితుల ధర్నా నిర్వహించారు. దళితులు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని, 3 ఎకరాల పొలం ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిన పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారని, ప్రస్తుతం వర్షాకాలంలో తమ ఇల్లు కూలిపోయి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిన పాలకులు కుర్చీలో కూర్చోగానే తమ సమస్యలు మర్చిపోయారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇంటిపై కప్పుకొని ఆవాసం ఏర్పాటు చేస్తున్నామని, పాములు తేళ్లు ఇంట్లో వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తెలంగాణ రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. తమ గ్రామంలో ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఓవైపు పనులు లేక పస్తులు ఉంటున్నామని తెలిపారు. మరోవైపు కరెంటు సమస్య తమకు సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఎంతైతే అంతే, మాకు 2 రూములు అయితే 2 రూములు కట్టియమంటున్నాం. 3 లక్షలు మాత్రం మాతోని కాదు. అది ఎంతైతే అంతే కట్టియమని మేము అంటున్నాం. తలం ఉన్నది మాకు. తలం ఉంటే మీరు పైసలు వేసుకున్నాలా, పైసలు వేసుకుంటేనే కట్టిస్తాము అని అంటున్నారు. మేము లేని వాళ్ళం ఆడికెళ్ళి లేవాలా? ఏ వాళ్ళతో అప్పు తెచ్చినా దేని మీద తెరపాలా? మాకేమో భూములు లేకపోయా. భూములు ఉన్న వాళ్ళకే 3 లక్షలు మీకు ఎవరు ఇవ్వమంటారు? అంటే గవర్నమెంట్ మేస్త్రీలకు 3 లక్షలు మా చేయి నుంచి ఇవ్వాలా. మరలా బడ్జెట్ కేసీఆర్ ఇచ్చిన 4,60,000 అవి సుఖ మేస్త్రికే ఇవ్వాలా. 7 లక్షల దాకా అవుతున్నది వాళ్ళకి. మేము 3 లక్షలు ఏ బాయిలో పడాలా? మా ఆయనకు కన్ను కానీ కట్టలేచారా? పింఛన్ రాయమంటే పింఛన్ రాలేదు. పంట చేసుకున్న బతుకుతాం. గంజ తాగన్న